క్రీస్తుని బట్టి మీకు శుభములు. గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఆఖరి వచనంలో పౌలు ఇలా చెప్పగలిగాడు, వారు నన్ను బట్టి దేవుని మహిమపరచరి. ఈ మాట అనటానికి పౌలుకి చాలా ధైర్యం ఉండాలి. అంతేకాదు దానికి తగిన అర్హత కూడా ఉండి తీరాలి. ఆ అర్హతను అతను సంపాదించుకున్నాడు. పౌలు క్రీస్తుని ఎరుగని దినముల్లో ఏ రీతిగా ఉండేవాడో, సంఘాన్ని ఎంతగా హింసించాడు, యేసుక్రీస్తు ప్రభువుని ఎంతగా బాధ పెట్టాడు అన్నది మనకు తెలిసిందే. ఈ విషయం పౌలే ఒప్పుకున్నాడు. అయితే ఎప్పుడైతే మారు మనసు పొందాడో, అంటే ప్రభువుని ఎదుర్కొనిన తర్వాత, ప్రభువుని అర్థం చేసుకోగలిగిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత అతడు జీవితమే మారిపోయినట్టుగా అతనికి కనబడింది. దాన్ని అతను గ్రహించగలిగాడు. అందుకు ఈ మాటలు అనగలిగాడు. ఎందుకు అతడు యోగ్యుడిగా ఎంచబడ్డాడు కూడా. పరిశుద్ధాత్ముడు అతన్ని యోగ్యుడిగా ఎంచాడు. అందుకే అనగలిగాడు, వారు నన్ను బట్టి దేవుని మహిమపరచరి అని. ఈ సంగతిని ఆలోచన చేసినప్పుడు పౌలు వలన యేసు ప్రభు నామము కానీ, దేవుని నామం కానీ ఎక్కడ, అంటే అతని క్రైస్తవ జీవం అంతట్లో కూడా ఎక్కడ అవమానింపబడలేదు. దేవుడిని ప్రజలు అతన్ని బట్టి మహింపరిచారు. యేసుక్రీస్తు ప్రభుని మహింపరిచారు. క్రీస్తుకు దాసుడిగా అతడు జీవిస్తూనే ఉన్నాడు. ఎప్పుడూ కూడా తన స్థితిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే క్రీస్తునందున్న లాభమును అతను గొప్పగా ఎరిగినవాడు. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏంటంటే, పౌలుని బట్టి దేవుణ్ణి వారు మహిమపరిచారు. అది జరిగింది, వాస్తవమే. దాన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం. కానీ మనలను బట్టి అలాగనే మన చుట్టూ ఉన్న సమాజము, మన కుటుంబాలు దేవుణ్ణి మహింపరుస్తున్నాయా? మన వల్ల దేవునికి అవమానం కలగట్లేదు కదా. కలుగుతుందో లేదో అని మనము పరిశీలన చేసుకునే విచక్షణ జ్ఞానమును కోల్పోలేదు కదా. ఎందుకంటే దేవుని నామము మన వల్ల మహిమపరచబడ్డానికే మనము పిలువబడుతుంది. ఈరోజు క్రైస్తవుడు అన్నవాడు యేసుక్రీస్తు ప్రభువుని సేవించుటకు, దేవుని మహిమపరచుటకు పిలువబడినవాడు. ఇంతకు మించి ఏ కారణమైనా ఎవడైనా కలిగి ఉంటే వాడు దేవునికి ద్రోహము చేయుచున్నవాడే, దేవుని నామమును అలుసుగా ఇచ్చినవాడే, దేవుణ్ణి అవమానపరుచున్నవాడే. అటువంటి వాడు దుర్దినాల విషయమై ఎదురు చూడక తప్పదు. ఎందుకు అంటే మనకు నచ్చినట్టుగా యేసుక్రీస్తు ప్రభువుని, దేవుణ్ణి మనము సంబోధించడము, వారి గురించి మాట్లాడటం అనేది జరగడానికి వీల్లేదు. వాక్యానుసారముగా పరిశుద్ధాత్మ యొక్క చిత్తమును బట్టి మనం మాట్లాడాలి తప్ప మరి ఏ రకంగానూ వారి గురించి మనం మాట్లాడినను మనము దేవదోషకులమే అవుతాం. ఈ కారణం బట్టి పౌలు ఎంతో జాగ్రత్త పడినవాడు. ఒకప్పుడు దూషించినవాడు సంఘాన్ని, అంటే క్రీస్తును కూడా అంతే హింసించినవాడు. ఇప్పుడు దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. తను ఎంత మాత్రము కూడా దేవుణ్ణి దూషించడానికి ఇష్టపడలేదు. ఒకసారి సత్యమును ఎరిగిన తర్వాత, దేవుని యొక్క ఔన్నత్యమును రుచి చూచిన తర్వాత పౌలు వంటి వాడు వెనుతిరగాలని ఎన్నడూ అనుకోలేదు. ఈరోజు క్రైస్తవులుగా మనం ఎలా ఉన్నాం? మనం రక్షింపబడ్డామంటున్నాము, మనకు పరలోకం ఉందంటున్నాం, దేవుడు మనతో ఉన్నాడంటున్నాం. కానీ మన జీవితము ఇతరులు దేవుణ్ణి మహిమపరిచేటట్టుగా ఉన్నదా? మనము ఏ నోటితో అయితే మంచి మాట్లాడతామో అదే నోటితో చెడు మాట్లాడట్లేదు కదా. ఏ నోటితో అయితే దేవుణ్ణి పొగుడుచున్నామో అదే నోటితో మనము ఇతరులపై విమర్శలు జల్లుటలేదు కదా. ఇలాంటి పరిస్థితిలో మనము లేనంత వరకు దేవునికి మనము ఉపయోగకరముగాను, దేవునికి ఇష్టమైన వారముగాను ఉంటాం. ఆయన నామమును మన ద్వారా ఆయన ప్రచురితము చేసుకుంటూ ఉంటాడు. ఆ సంగతి మనము గుర్తించగలుగుతూ ఉంటాం కూడా. ఎందుకంటే దీనికి తిరిగి వచ్చే బహుమానము గొప్పగా ఉంటుంది.
దేవుడు మనము భూమి మీద ఆయన కొరకు చేస్తున్న ఏ పరిచర్య అయినను ఆ పరిచర్య విషయంలో ఆయన సంతృప్తి చెందుతున్నాడంటే మనకు ఆయన బహుమానం ఇవ్వకుండా ఉండడం, మనకు శాంతి సమాధానం దయచేయకుండా ఉండడం, మనల్ని కాపాడకుండా ఉండడం, మనము అటువంటివన్నిటినీ ఆయన నుండి పొందుచున్నప్పుడు మనం ఆయనకు ఇష్టలుగాను ఆయనను మహింపరిచే వారంగాను ఉన్నామని అర్థం. ఈ రోజుల్లో 2 పడవల్లో అడిగేసి ప్రయాణము చేసేటటువంటి క్రైస్తవులు సేవకులు లేకపోలేరు. అటువంటి వాళ్ళ విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఒక పక్కన ధనాన్ని ఆర్జిస్తూ ఇంకొక పక్కన క్రీస్తును ప్రకటిద్దామంటే అది కుదరని పని. దేవుడు నీకు ఇవ్వటం వేరు, నీ సొంత ఆలోచనలతో యుక్తితో యేసు నామమును అడ్డుపెట్టుకుని సంపాదించడం వేరు. అలాగే చీకటి జీవితాన్ని కలిగి ఉండి బాహాటముగా క్రీస్తుకు చెందిన వారముగా ప్రకటించుకోవడం కూడా అంతే అపరాధం. శరీరేచ్ఛలతో శరీరమందు ఉండే భావోద్వేగాలతో మనం జీవిస్తూ క్రీస్తు ప్రేమను క్రీస్తు యొక్క వెలుగును ప్రకాశించాలంటే అది చాలా అసాధ్యమైన సంగతి. మానవులుగా మనం వేషం వేయాలి తప్ప మనుషులను మనము మోసం చేయలేం. మనము క్రీస్తు కొరకు మాత్రమే అన్ని విషయముల్లో జీవించినప్పుడు దేవుడు మహిమపరచబడుతూ ఉంటాడు. దేవుడు మన నుండి కోరేది కూడా అదే. మన నుండి గొప్ప సంగతులను దేవుడు కోరట్లేదు, గొప్ప వాటిని భూమి మీద సాధించాలని కోరట్లేదు. క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించటాన్ని మాత్రమే కోరుతున్నాడు. ఆ క్రీస్తు మన కొరకు చనిపోయాడని, ఆయన వల్ల మనకు కలిగి ఉన్న ఈ పరిశుద్ధతను బట్టి, పరిశుద్ధత వల్ల కలుగు నిత్య జీవనం బట్టి మనము జీవించవలసిన వారమని మనము తెలుసుకుని గ్రహించి నడుచుకున్నప్పుడు దేవుణ్ణి ఇతరులు మహిమపరిచేటట్లుగా మన జీవితాలు ఉంటాయి. కాబట్టి నిన్ను బట్టి దేవుని నామము అవమానపరచబడకుండా ఉండేటట్లు చూసుకోవాలి. నీ యుక్తి దేవునికి ఉపయోగకరమైనది కాదు, నీ తెలివితేటలు దేవునికి అసహ్యమైనవి. నీ ఆలోచన విధానము శరీర సంబంధమైనదైతే అది దేవుడికి అక్కర్లేనిది. నువ్వు దేన్నైతే అమితంగా ప్రేమిస్తున్నావు ఈ భూమి మీద అవన్నీ కూడా దేవుని దృష్టిలో వ్యర్థమైనవి. దేని కొరకైతే నువ్వు పాకులాడుచున్నావు, దేనినైతే గట్టిగా పట్టుకొని ఇది నాది అనుకుంటున్నావు, అది దేవుడు తీసివేయటకు సిద్ధముగా ఉంటాడు. కాబట్టి దేవునికి విరోధముగా ప్రవర్తించుట కంటే దేవుని పక్షముగా ప్రవర్తించి క్రీస్తుకు దాసులుగా ఉండి దేవుని నామమును మహింపరిచితమా, దేవుని యొక్క ఆశీర్వాదములను దేవుని యొక్క మేళ్లను పొంది మన జీవితమును సంపూర్ణంగా దేవుని కొరకు జీవించుటకు మనకు అవకాశం ఉంటుంది. పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. నాయన, పౌలుకి ఇచ్చిన భాగ్యమును మాకును అనుగ్రహించండి. మరి ఎటువంటి వాడిని ఏ రీతిగా మీరు మార్చుకొని అతన్ని బట్టి మీరు ఘనత మహిమ పొందటం అనేది ఎలాగైతే అతని జీవితానికి సార్థకం చేశారో అదే రీతిగా మాకును దయచేయండి. మా హృదయాలను ఇంకనూ నీ జ్ఞానం విషయంలో, నీ వెలుగు విషయంలో నాయన మరి విశాలపరచండి. మా ఆలోచన విధానమును నాయన నీ ఆలోచన విధానములకు తగినట్లుగా ఉండేటట్లు మీరు నడిపించుకోండి. మా జీవితాలను మీ కొరకు మీరు సిద్ధపరచుకుని ఈ భూమి మీద మేము నీ నామమునందు నీ నామమును బట్టి తృప్తిగా బ్రతుకుటకు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.